హాయ్ గైస్, రియాక్షన్ ఆఫ్ మాస్ జాతర టీజర్. లీడ్ రోల్ బై రవితేజ అండ్ శ్రీలీల, డైరెక్టర్ బై భాను భోగవరపు, ప్రొడ్యూసర్ బై నాగవంశీ. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. కుదిరితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా టీజర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం గైస్. నాకైతే టీజర్ చూస్తుంటే నాకైతే క్రాక్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే పోలీస్ గెటప్ కావచ్చు అండ్ లుక్స్ కూడా కొంచెం అలాగే ఉన్నాయి. అండ్ మూవీలో కామెడీ టైమింగ్ కూడా కొంచెం అలాగే ఉంది. కాకపోతే మూవీలో స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. అండ్ టీజర్ లో చికెన్ తింటూ క్లిప్ వస్తుంది కదా స్టార్టింగ్ లోనే, ఆ క్లిప్ అయితే నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది గైస్. లైక్ ఖైదీ కావచ్చు. లిటరలీ గైస్ శ్రీలీల అయితే చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. కాకపోతే రవితేజ గారి ఏజ్ కి శ్రీలీల ఏజ్ కి సెట్ అవుతుంది అనమాట. నాకైతే రవితేజ గారికి శ్రీలీల అయితే మంచిగా కాస్టింగ్ కాదు అనిపించింది గైస్. బట్ హీరో అండ్ హీరోయిన్ మధ్య కామెడీ అయితే కొంచెం బాగుంది అనమాట. టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మూవీలో అయితే మంచి మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్ అయితే మంచి టైమింగ్ లో పెడితే మూవీ అయితే సెట్ అయిపోద్ది, హిట్ అయిపోద్ది అనమాట. అండ్ ఈ మూవీ డైరెక్టర్ అయితే మంచి మంచి మూవీస్ తీసాడు గైస్. ఒకటేమో సామాజిక వర్గమన, ఇంకొకటేమో గీతాంజలి, ఇంకొకటేమో ఊరు పేరు భైరవ కోన, ఇలాంటి మూవీస్ అయితే తీశారు గైస్. ఈ మూవీస్ అన్ని పర్లేదు, బాగానే ఉంటాయి అనమాట. ఇంకా చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అండ్ టీజర్ లాస్ట్ లో గైస్ ఒక మీమ్ ఉందన్నమాట ట్విట్టర్ లో, అదైతే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఆ సీన్ లో ట్విట్టర్ లో ఏం చేస్తారో అని చూపించారు డైరెక్ట్ గా. అది కొంచెం బాగుంది, కొంచెం ఫన్ గా అనిపించింది నాకైతే. ఇంకా టీజర్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, కొంచెం పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి, నాకైతే నచ్చినాయి. సో ఓవరాల్ గా టీజర్ ఎలా ఉందంటే బాగుంది. సో August 28 లో మూవీ రిలీజ్ అవుతుంది. మరి చూడాలి మూవీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.